వ్యవసాయంలో కొత్త టెక్నాలజీని ఉపయోగించినప్పుడే రైతులకు ఆశించిన మేలు జరుగుతుందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. భూమిలో సూక్ష్మ పోషకాలు దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత అందరి మీద ఉందన్నారు. హైదరాబాద్లో వికాస్ అగ్రో ప్రొడక్ట్స్ 27వ వార్షికోత్సవానికి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు మంత్రి తుమ్మల. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే నెంబర్ 1 స్థానంలో కొనసాగుతుందని చెప్పారు. వికాస్ 27 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో వారు ఈ సూక్ష్మ మూలకాలను దృష్టిలో పెట్టుకొని సంపాదన అయితే వేరే రకంగా సంపాదించుకోవచ్చు, కానీ ఈ సూక్ష్మకాలు లేకుండా రైతాంగానికి అధిక దిగుబడులు కానీ, రైతు శ్రేయస్సు కానీ, రైతు ఆదాయం కానీ పెంచలేరు. పంటలకి ఇది ముఖ్యం అని చెప్పి ఆశించి ఆయనే ఈ సంస్థను స్థాపించి దాన్ని దినదిన ప్రవర్ధమానంగా మా సంస్థలు కానీ డీలర్లు కానీ దానికి కట్టుబడి పనిచేస్తున్నామని చెప్పి సత్యనారాయణ గారు చెప్పారు. ముఖ్యంగా సీడ్ విషయంలో కానీ, ఫర్టిలైజర్ విషయంలో కానీ, పెస్టిసైడ్ విషయంలో కానీ రైతులు మోసం చేసినటువంటి సంస్థ కానీ వ్యక్తులు కానీ వాళ్ళు ఇక అంతకంటే నీచమైనటువంటి ప్రవృత్తి ఇంకొకటి ఉండదు. కాబట్టి మనకు అన్నం పెట్టి అన్నదాతని మోసం చేసేటటువంటి ప్రవృత్తి కలిగినటువంటి సంస్థల్ని నిరోధించే బాధ్యత మీదే. మీ సంస్థ ద్వారా రైతుకి ఇంకా మేలైనటువంటి సేవలు అందించేటటువంటి బాధ్యత కూడా మీరే తీసుకోవాలి. ఆ భూసార పరిరక్షణ కూడా మీరే పరిశీలించి ఆ రైతుకి ఏం కావాలో, రైతు ఇప్పటికీ కూడా ట్రెడిషనల్ వ్యవసాయమే చేసుకుంటూ పోతున్నారు. దానికి ఇప్పుడు మారినటువంటి పరిస్థితులు, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి పద్ధతుల్ని ఆకళింపు చేసుకొని మీకు మిషనరీ ఉంటుంది కాబట్టి, మీకు ఆ టెక్నాలజీ తెలుసుకునే అవకాశం ఉంది కాబట్టి తెలుసుకొని రైతులకు కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళకి కొత్త పద్ధతుల ద్వారా ఇంకా అధిక దిగుబడిని, మనం భూమి ఎట్లాగూ పెంచలేము, భూమి వైశాల్యం పెరగదు, కానీ పంట యొక్క ఉత్పత్తుల్ని పెంచాలి. ఇప్పటికి మన రైతులు కష్టపడి తెలిసినా తెలియకపోయినా కష్టపడి ఉత్పత్తులు పెంచుతున్నారు. ఈనాడు తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే అత్యధిక వరి పంటను దిగుబడి చేసిన రాష్ట్రంగా ఈరోజు నమోదయ్యింది. అంటే అది రైతాంగం యొక్క కష్టం, ఆ భగవంతుడి యొక్క దయ. కాలం కలిసి వచ్చినప్పుడు అన్ని పంటలు కూడా మంచిగా పండుతున్నాయి. వీటికి మళ్ళీ మార్కెటింగ్ జాగ్రత్తగా చూసుకోవాలి, వీటి స్టోరేజ్ చూసుకోవాలి, వీటికి ప్రాసెసింగ్ చూసుకోవాలి, వీటికి వాల్యుయేషన్ చూసుకోవాలి. ఇవన్నీ కూడా సక్రమంగా ఉంటే మీ సంస్థలు, మీ జీవితాలు, మీ వ్యాపారాలు కూడా బాగుంటాయి.